రెండేళ్ల వరుస అనావృష్టి ఈ ఖరీఫ్ సీజన్ను కూడా అన్నదాతను నష్టపరుస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోతున్న పంటలు రైతన్న కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇప్పటికే అప్పులు చేసి సేద్యం చేస్తే స్వేదం బయటకు వస్తోంది, కానీ ఆకాశం నుంచి చినుకు రాలటం లేదంటున్నారు ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని విపరీత కరువును ఎదుర్కొంటున్న రైతులు. ఆ కరువు పరిస్థితులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ముప్పై రోజులుగా చినుకు కోసం రైతన్న ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ప్రధాన పంటలు ఎండిపోతున్న దశలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వరుణుడు కరుణించినా 10% పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్లో దుర్భర పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఆత్మకూరు సబ్ డివిజన్లో ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 4.73 లక్షల హెక్టార్లలో పంటలేశారు. వరి, మొక్కజొన్న, మినుము, మిరప, కంది, కొర్ర, ఆముదం, వేరుశెనగను సాగు చేశారు. జూన్ మొదట్లోనే వర్షాలు పడ్డంతో ఎంతో ఆశతో రైతులు పంట విస్తీర్ణం పెంచుకున్నారు. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 135 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 25 మిల్లీమీటర్లు మాత్రమే పడ్డాయి. ఏఆర్బీసీ, తెలుగంగ ప్రాజెక్టుల్లో చెరువుల్లో నీరు లేకపోవడానికి తోడు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గాలిలో తేమ శాతం కూడా తగ్గిపోవడంతో పంట ఎండిపోతోంది. ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే అంతా పోయిందని అన్నదాత వాపోతున్నాడు. సకాలంలో పంట రుణాలు అందక అధిక వడ్డీకి అప్పులు తెచ్చామంటున్నారు. 2,566 హెక్టార్లలో సోనా మసూరి సాగు చేస్తే మొత్తం పోయిందంటున్నారు. కనీసం తిండి గింజలు కూడా రావటం లేదంటున్నారు. లేవు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సేద్యాలు చేసాము, అన్ని చేసుకున్నాము. పెట్టుబడులు అయితే మస్తుగానే వస్తున్నాయి. ఇప్పటికైతే పొలం ఎండిపోతుంది. చెరువులలో నీళ్ళు లేవు. వర్షం నీటికే బతకాలి, లేకుంటే లేదు. మా పరిస్థితులు ఆ పరిస్థితి సాధారణ బతకాలి. ఇంతవరకు పెట్టుబడులు పెట్టి దాన్ని మందులు వేసి మాకులు వేసుకొని చేసుకుంటాం. 15,000 అవతలనే వస్తుంది పెట్టుబడి. ఇప్పటికి పెట్టే పెట్టుబడి బాయా, చేసిన కష్టం బాయా. అవి ఇక్కడ ఈ పరిస్థితులు ఇట్టున్నాయి కదా, ఎండిపోయారు. ఈ రైతులు ఈ ప్రదేశంలో ఉన్నారు అనేది ఎవరు రావడం లేదు. మిరప చెట్లు వేసింటే చచ్చిపోయినాయి. మళ్ళా వర్షాలు లేక చచ్చిపోతే మళ్ళా బాగుల నీళ్లు మోసుకొని వేసుకుంటున్నాం. ఇక ఎండిపోతున్న మిరప పంటను రక్షించుకోవడానికి కుంటల్లోని నీటిని బిందెలతో తెచ్చి పోస్తున్నా లాభం లేకపోతోందని, ప్రభుత్వం కొంతైనా పంట నష్ట పరిహారం ఇవ్వాలని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని రైతులు కోరుతున్నారు. దశాబ్దాల